హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక కప్పు గోధుమ పిండితో ఇలా హెల్తీగా సూపర్ సాఫ్ట్గా స్పాంజీగా వెన్నెల కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అచ్చం బేకరీలో కొన్నట్టు చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా కనుక చేస్తే మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి చేసినా కానీ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత రుచికరంగా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా హెల్తీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బేకరీ స్టైల్లో మనం స్పాంజ్ కేక్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండితో చేస్తున్నాను. మీరు కావాలంటే దీంట్లో మైదా పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. కేక్లో వేసే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా ఉంటుంది కదండి, తినే సోడా, అది 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా జల్లించి తీసుకోవాలండి. అప్పుడే మనకు కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. ఇలా మనం జల్లించుకొని వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా జల్లించుకొని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు షుగర్ వేసుకుంటున్నానండి. నేనైతే మీరు తీపి తక్కువ తింటే 3/4 కప్ అయినా వేసుకోవచ్చండి. 3/4 కప్పు వేసుకున్నా నార్మల్గా ఉంటుందండి. ఇప్పుడు మనం స్వీట్లో ఇలా 1 పించ్ సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేనైతే 3 గుడ్లతో చేస్తున్నానండి. మీరు 2 గుడ్లైనా లేదంటే పెరుగు అయినా వేసుకోవచ్చండి. 1/2 కప్పు పెరుగు వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. గుడ్లు వేసాం కాబట్టి మంచి స్మెల్ రావడానికి ఇక్కడ 1 టీ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇలా వేసుకొని మధ్యలో ఆపుతూ పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా నురగలు వచ్చే వరకు పైకి మధ్యలో ఆపుతూ ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలను వేసుకొని మళ్ళీ ఇలా మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని నురగలు వచ్చే వరకు పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు పక్కకు తీసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, దాంట్లో వేసుకోవాలి. ఇలా వెట్ ఇంగ్రీడియంట్స్లో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీన్ని మనం విస్కర్తో లేదంటే స్పాచులతోనైనా మిక్స్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. నేనైతే ఇక్కడ విస్కర్తో ఇలా మిక్స్ చేసుకున్నానండి. విస్కర్తో అయితే మనం ఒకటే డైరెక్షన్ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలండి. అదే మీరు స్పాచులతో మిక్స్ చేసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు కేక్ చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఒకవేళ మీకు బ్యాటర్ కాస్త గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ దాకా పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నానండి. ఒక 5 నిమిషాల పాటు 180 డిగ్రీస్ మీద మనము దీన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. నేనైతే స్టవ్ మీద గిన్నెలో కూడా ఎలా చేయాలో ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోస్లో చేశానండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీరు కావాలంటే పెద్ద గిన్నెలో గిన్నెను 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకొని దాంట్లో చిన్న స్టాండ్ పెట్టుకొని మనము ఈ గిన్నెను పెట్టుకొని కూడా అలా అయినా కేక్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ముందుగా నేను ఇక్కడ కేక్ మోల్ తీసుకున్నానండి. మీరు ఇంట్లో యూజ్ చేసే ఈక్వల్గా ఉండే గిన్నెను తీసుకోవాలండి. తీసుకొని దానికి మీరు ఇలా ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో మీరు బటర్ పేపర్ అండి ఇలా పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు దానిలో మైదా అయినా లేదంటే గోధుమ పిండి అయినా డస్ట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని దీంట్లో వేసుకోవాలి. మొత్తం బ్యాటర్ దీంట్లో వేసుకోవాలండి. ఇలా మీరు కేక్ టిన్ లేకపోయినా మీరు స్టీల్ బాక్స్ దేంట్లో అయినా, స్టీల్ చిన్న బగోనల దాంట్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని బ్యాటర్
కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా టూత్ పిక్ తీసుకొని ఇలా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా ఒకసారి లైట్గా పైన ఇలా కలపాలండి. ఇప్పుడు ఇలా ఒకసారి గిన్నెని ఇలా తట్టాలండి, ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో ఈ గిన్నెను పెట్టుకొని మనము 180 degrees పైన మనము ఒక 20 to 30 minutes పాటు బేక్ చేసుకోవాలండి. 180 degreesలో ఒక 20 to 30 minutes పాటు బేక్ చేసుకోవాలండి కేక్ని. ఇక్కడ నేను ఒక 30 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. కేక్ చాలా బాగా బేక్ అయిందండి, చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందండి. ఇలా మనం ఒక 5 నిమిషాల పాటు ఇలా చల్లారించడానికి ఇలా పైన క్లాత్ వేసి ఉంచాలండి. పైన ఉన్న మనకు హార్డ్ రాదు పైన కేక్ పైన పార్ట్. ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకోవాలి. పైన ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉడొచ్చేస్తుందండి. కేక్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. స్టవ్ మీద మీరు గిన్నెలో చేసినా కానీ ఇదే విధంగా వస్తుందండి. ఒక 20 to 30 minutes వరకు ఉడికించుకోవాలండి. స్టవ్ మీద చేస్తే మనము బేక్ చేసుకోవాలి. 20 to 30 minutes వరకు బేక్ చేసుకోవాలి. లేదంటే మీకు చాలా పచ్చిగా అనిపిస్తే ఒక 5 నిమిషాలు ఎక్కువ పెట్టినా సరిపోతుంది స్టవ్ మీద అయితే. చూడండి ఎంత స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. అచ్చం బేకరీలో ఎలా ఉంటుందో అలానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. పిజ్జా బర్గర్లు కాకుండా ఇలా హెల్తీగా గోధుమ పిండితో కేక్ చేయండి. ఎంత స్పాంజీగా వచ్చిందో పిల్లలైతే మళ్ళీ మళ్ళీ కావాలని తింటారండి. 1కి 4 ముక్కలు తినేస్తారు, అంత బాగుంటాయండి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో, కట్ చేస్తూనే తెలుస్తుంది మీకు ఎంత స్పాంజీగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. ఈ బేకరీ స్టైల్లో ఉండే సాఫ్ట్ స్పాంజీ కేక్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా సూపర్గా ఉందండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను బేకరీ స్టైల్లో ఉంటుంది కాబట్టి అలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.